friends. Come on guys, let's go to World Football game. So మనం ఈరోజు ఒక లీగ్ ఫుట్బాల్ ఆడదాం. మనం లీగ్లోకి వెళ్దాం. నేను ఆల్రెడీ ఒక టీమ్ అనేది ఏర్పరుచుకున్నాను. ఆల్రెడీ కొత్త నాకు సెంటర్ బ్యాక్స్ 11,826 ఉన్నాయి. గోల్స్ 156. సో లెట్స్ గో టు ద మ్యాచ్. ఈరోజు మ్యాన్ సిటీకి మనకి జరగబోతుంది అన్నమాట. సో లెట్స్ సీ ఇట్. కమాన్ డూడ్, మనం స్టార్ట్ చేద్దాం. ఓ వాళ్ళు బాల్ తీసుకున్నారు. షిట్. ఓహోహోహో, చాలా తెలివితేటలతో ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఓ మనం ఇంకా మనకు చాలా తెలివి లేదా ఏంటి? ఓ త్రో ఎప్పుడు చూద్దాం ఎలా ఆడతారు. మనం ట్యాకిల్ చేద్దాం. కమాన్ డూడ్. ఎస్ ఎస్, మనం మళ్ళీ త్రో వేద్దాం. వాళ్ళకి ఎలా ఇరిటేట్ అవుతారో చూద్దాం. మనం సో మన ఫ్రెండ్ నుంచి ట్యాకిల్ చేద్దాం. ఓ షిట్. ఓ నైస్ సేవ్ బై గోల్ కీపర్. నా గోల్ కీపర్ పేరు ఫలిప్ అన్నమాట. సో లెట్స్ గైస్ వాచ్ ఇట్. ఓహో, ఓ షిట్, మనం ఒక పెనాల్టీ లైన్లోకి వచ్చేసాం అన్నమాట. సో చూద్దాం మనం ఎట్లా ఆడబోతున్నాము ఈరోజు. ఇంకా మనకు ప్రస్తుతానికి ఒక గోల్ రాలేదు. సో నేను అవుట్ షీట్ కొట్టాను. సో వాళ్ళు ఎలా ఆడతారో నేను చూడాలి. సో నేను ఇప్పుడు బాగానే షూట్ చేశాను. సో గాయస్ లెట్స్ వాచ్ ఇట్. ఓ షిట్ షిట్. ఇప్పుడు వాళ్ళు పాస్ ఇస్తారనమాట. సో మనం చాలా అలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు. సో జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతి పెనాల్టీ ఇస్తారు. ఇప్పుడు మనకి పెనాల్టీ అనమాట. వాళ్ళు ఒక గోల్ కొట్టేశారు ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఒక గోల్ కొట్టడం ట్రై చేయాలి. మనకి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ కల్లా వాళ్ళకి. సో గైస్ వెల్కమ్ అగైన్. ప్రస్తుతం ఎలా వీళ్ళు ఆడబోతున్నారు. ఓ చాలా తెలివిగా ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఈ గేమ్ చాలా బాగుంది. సో లెట్స్ వాచ్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మనకు గోల్ కొడతామా లేదా ఇది చూడాలి మనం. ఒక ప్రశ్న మనకి. సో నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పాస్ అయిపోతున్నాను. ఓ షిట్, మా ఫ్రెండ్కి ఇద్దామనుకుంటే గోల్ కీపర్ చేతులకు వెళ్ళింది. సో ఈరోజు నా ఫస్ట్ వీడియో ఇది. ఎస్, మనకు గోల్ వచ్చేసింది. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఎలా గోల్ వచ్చిందంటే మన ఫ్రెండ్కి వచ్చామో సడన్గా వచ్చేసి మనం గోల్ కొట్టేసాం. ఎస్, ప్లీజ్ మాకు లైక్స్ చేయండి. ఓ షిట్, వాళ్ళు చాలా. ఓ మనకి ఎల్లో కార్డ్ వచ్చేసింది. సో డూడ్ కమాన్. వాళ్ళు చాలా మనకు టై అవుతుందా లేదంటే వాళ్ళకి ఇంకా గోల్ చేస్తారా అదే మనకు ఆలోచన. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. పక్కన గంట సింబల్ నొక్కండి. ఓ మన గోల్ కీపర్ని ట్యాకిల్ చేద్దాం. మనకి ఇప్పుడు రెడ్ కార్డ్ వస్తుంది అన్నమాట. సో ప్లీజ్ ఎప్పుడైనా అలా చేయకండి. రెడ్ కార్డ్ వస్తే మనకు ఒక ప్లేయర్ తక్కువైపోతున్నట్టు.
సో ప్లీజ్ ఎప్పుడైనా జాగ్రత్తగా ఆడండి. ఓ ఓ మనకి చాలా దగ్గరగా వచ్చేసింది గోల్, కానీ మనం చాలా మిస్ చేసేసాం. చెయ్యి ఇప్పుడు గోల్ కీపర్ పట్టేస్తాడా లేదంటే ఏంటి గోల్ కీపర్ ఆగిపోయాడు. ఓ ఇప్పుడు మనకి టైం అయిపోవచ్చింది, 90 సెకండ్స్ అయిపోయింది. ఓ మనకి మ్యాచ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇవాళకి ఇదే.